తగ్గులు లేకుండా ఒక లైన్ గీసి ఇక్కడ నుంచి ఇక్కడికి బ్లౌజ్ హైట్ 16.5 పెట్టి ఇక్కడ వచ్చేసి షోల్డర్ 6కి పెట్టిన, ఆర్మ్ డౌన్ వచ్చేసి 6.5, ఇక్కడ నుంచి ఇక్కడికి 6 తీసుకొని ఎక్కడైతే టచ్ అవుతుందో అక్కడ ఒక లైన్ గీసి ఇక్కడ నుంచి ఇక్కడికి 6.5 ఆర్మ్ డౌన్, ఇక్కడ ఒక లైన్ గీసి ఈ మార్క్ దగ్గర ఈ రెండు టచ్ అయ్యే లైన్స్ దగ్గర డాట్ పెట్టి అక్కడ నుంచి ఒక లైన్ గీయాలి పైనకి షోల్డర్. ఈ లైన్ని ఇక్కడ నుంచి ఇంకో లైన్ తీసుకొని ఇప్పుడు ఇది ఎల్ షేప్లో వచ్చింది కదా, దీని మీద చెస్ట్ మార్కింగ్ 11.5, 2 ఇంచెస్ ఖర్చు. ఇది పెద్ద సైజ్ బ్లౌజ్. ఇది వెస్ట్ వచ్చేసి 10.5, ఇక్కడ మార్క్ వేసుకుంటున్నా వెస్ట్. 1 ఇంచ్ ఖర్చుకు ఇక్కడ వేస్తాం కదా బ్యాక్ స్టక్స్కి, ఈ టక్స్కి 1 ఇంచ్, ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు. ఇంతే. ఈ 2 లైన్స్ని కలిపేసేయాలి. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ నెక్, బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కదా మనం కట్ చేసేది. ఇప్పుడు బ్యాక్ నెక్ ఇది ఎంత ఉందో అంతే మార్క్ చేసేసుకోవాలి. అంతే మార్క్ చేసుకొని ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పైన ఖర్చు కింద ఖర్చు. ఇది మొత్తం వచ్చేసి ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తే షోల్డర్ వచ్చేసి 3 కన్నా కొంచెం తక్కువ పెట్టుకుందాం. నెక్ వచ్చేసి 3 కన్నా తక్కువ, పావు తక్కువ 3. ఇక్కడ వచ్చేసి 3 పెడదాం. ఈ 2 మార్కింగ్స్ని కలిపేసేయాలి. బ్యాక్ నెక్ వచ్చేసి కర్వ్ స్కేల్ తోటి షోల్డర్ గీస్తే, కర్వ్ స్కేల్తో గీస్తే మనకు బ్యాక్ నెక్ వచ్చేస్తుంది. సరే, కర్వ్ స్కేల్ తోటి ఎంత నీట్గా వచ్చింది. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ వచ్చేసి 1.5 దగ్గర ఒక గీత తీసుకొని ఇక్కడ కూడా అంతే కర్వ్ స్కేల్తో గీత గీసేస్తే సరిపోతుంది. ఇప్పుడు టక్స్, ఇక్కడ బ్యాక్ టక్స్ ఈ 2 ఇంచులు ఖర్చు కాకుండా మిగిలిన పార్ట్ ఎంత ఉందో అంత ఫోల్డ్ చేసేసుకొని 2 ఇంచులు ఖర్చు కాకుండా మిగిలిన వెస్ట్ దగ్గర ఎంత తీసుకున్నాం మనం, ఇది ఎంత ఉందో అంత సగానికి ఫోల్డ్ చేసి ఆ ప్లేస్లో టక్స్ ఇటొక 1/2 ఇంచు ఇటొక 1/2 ఇంచు టక్స్. హైట్ వచ్చేసి 4.5. టక్స్ మనం క్రాస్ చేస్తాం కాబట్టి ఈ లైన్ కూడా క్రాస్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇటు, ఇక్కడ నుంచి ఇటు. ఇంతే. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ ఎంత వచ్చిందో చెక్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ ఖర్చులకు పోతే ఒక 1/2 ఇంచ్ ఖర్చులకు తీసేసి మిగిలినది రౌండ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి ఎంత ఉంటే అంత ఆర్మ్ రౌండ్. మనకు వచ్చేసి 11 ఇంచులు ఆర్మ్ రౌండ్ మనకు కావాల్సినది 11 ఇంచులు వచ్చింది. భుజాలు జారకుండా ఉండాలంటే ఇక్కడ నుంచి కొంచెం క్రాస్గా, నార్మల్ నెక్ కాబట్టి ఇట్లా కొంచెం క్రాస్గా కట్ చేసుకోవాలి. కొంచెం క్రాస్గా కట్ చేస్తే భుజాలు జారకుండా ఫిట్గా ఉంటాయి. మార్కింగ్ చేసిన విధంగా కట్ చేయడమే, ఇంకా అంతే. బ్యాక్ పార్ట్ రెడీ. మార్కింగ్ చేసిన విధంగా కట్ చేసేయాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.